క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు గురించే చర్చ నడుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టును 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వద్దని వదిలేసుకున్న హార్దిక్ పాండ్యాను తిరిగి రప్పించడం బాగానే ఉన్నా హిట్ మ్యాన్ ఉండగా అతని కెప్టెన్ గా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు. కాగా రోహిత్ ను తప్పిస్తూ పాండ్యాను తమ కెప్టెన్ గా నియమించినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించగానే సూర్యకుమార్ హృదయం ముక్కలైంది అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేయడం గమనార్హం. అంతేకాకుండా గత సీజన్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా పలు మ్యాచ్లలో బరిలోకి దిగినప్పుడు సూర్య కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో టీమిండియా సారథిగాను జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు కూడా రోహిత్ శర్మ తర్వాతి కాలంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాగలడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే హార్దిక్ పాండ్యా రాకతో సూర్య కలలు ఇక కల్లలైనట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిసా శెట్టి నెట్టింట ఓ పోస్టు పెట్టి డిలీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మీరెలా వ్యవహరించారన్న విషయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని దేవిసా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే వెంటనే దానిని డిలీట్ చేయడం చర్చకు తావిచ్చింది.